నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైనటువంటి గుంటూరు నగరంలో అత్యంత కీలకమైనటువంటి శంకర విలాస వంతెన నిర్మాణానికి అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో అత్యంత కీలకమైనటువంటి శంకర విలాస వంతెన నిర్మాణానికి వేగంగా అడుగులు పెడుతున్నాయి. కేంద్రం ఈ వంతెన నిర్మాణం కోసం 98 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఆర్ఎండ్బి విభాగం ఈ వంతెన నిర్మాణానికి సంబంధించినటువంటి డిపిఆర్ రిపోర్టును తయారీని ఓ సంస్థకు అప్పగించింది. ఈ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందని ఈ యొక్క ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ డిపిఆర్ వచ్చిన వెంటనే ఆమోదం తీసుకున్న తర్వాత ఆర్ఎండ్బి టెండర్లను పిలవనుంది. దీనిని మార్చి నెలలో పూర్తి చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆర్ఎండ్బి, నగరపాలక సంస్థ, రైల్వేల సమన్వయంతో ఈ వంతెన నిర్మాణానికి ముందుకు వెళ్తున్నారు. ఈ శంకర విలాస వంతెన నిర్మాణానికి 134 మంది నుంచి స్థలాలని సేకరించాల్సి ఉంది. ఏ యజమాని నుంచి ఎంత స్థలం సేకరిస్తారో మార్కింగ్ ఇచ్చి ఈ యొక్క కొలతలు తీశారు. ఇప్పటికే ఇందులో 14 ప్రభుత్వ భవనాలు, 21 మిషనరీ ఆస్తులు ఉన్నాయి. వీరికి కూడా నోటీసులు ఇచ్చి అంగీకార పత్రాలు అందజేయాలని కోరారు. ఇప్పటికే పత్రాలు ఇచ్చిన వారి స్థలాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ వారం నుంచి మొదలైంది. యజమానులతో సమావేశాలు నిర్వహించి వంతెన నిర్మాణం ఆవశ్యకత, నగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలు వీటన్నిటిని అధికారులు వారికి వివరిస్తున్నారు. ఆస్తులు కోల్పోయే యజమానులకు స్థల విలువకు 4 రెట్లు విలువైనటువంటి ఈ యొక్క టీడీఆర్ బాండ్లను ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో భవనాల కూల్చివేత పనులకు వేగవంతం చేసి మార్చి నాటికి ఈ వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ జీఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఆచరణలు కూడా అమలు చేస్తుంది. ఇక ప్రత్యామ్నాయ మార్గాలుగా ఆలోచిస్తే నగరంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి యొక్క శంకర విలాస్ పాత వంతెన తొలగించి కొత్తది పూర్తి చేయడానికి కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణకు జీఎంసీ మరియు పోలీస్ యంత్రాంగం ప్రత్యామ్నాయ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ఈ అంతర్వలయ రహదారి నుంచి సంజీవయ్య నగరు, నెహ్రూ నగరు, కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్డు, గుంటూరు వారి తోట ప్రధాన రహదారి మీదుగా వాహనాలు ఆర్టీసీ బస్టాండ్కు బదలాయించే విధంగా చూస్తున్నారు. అట్లనే ఈ మార్గంలో చేరుకునే విధంగా ఒక మార్గాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అరండల్పేట, బ్రాడీపేట, లక్ష్మీపురం, అమరావతి రోడ్డు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు 3 వంతెనల కింద ఈ యొక్క ప్రయాణించేలా ఆయా మార్గాలను విస్తరించి అభివృద్ధి చేశారు. ముందు ఈ వంతెనల మార్గాన్ని కూడా ఫిబ్రవరి 10 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడం అయితే జరిగింది. అమరావతి రోడ్డు, లక్ష్మీపురం, బ్రాడీపేట, కొరిటేపాడు, విద్యానగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పెద్ద వాహనాలు కంకరగుంట ఫ్లైఓవర్ మీదుగా కలెక్టరేటు, నగరంపాలెం మీదుగా మార్కెట్ సెంటర్కు చేరుకునేలా ఈ యొక్క మార్జిన్లలో ఆక్రమించినటువంటి వాటిని తొలగిస్తున్నారు. ఏది ఏమైనా ఈ శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి అధికారులు, జీఎంసీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.